హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం రా మ్యాంగో సేమియా పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూపించిన గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 2 గ్లాసెస్ ఆఫ్ సేమియా తీసుకున్నాం అన్నమాట. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్, ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సేమియాని వేసుకుంటూ కలుపుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. అది ఇప్పుడు సేమియాలో ఉన్న వాటర్ని మనం డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం కరివేపాకు, అల్లం, పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కూడా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది ఇంగువ వల్ల. ఇప్పుడు మనం వీటిని వేయించుకోవాలి. విధంగా వేగిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. మనం బాగా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రా మ్యాంగో రసాన్ని వేసుకొని కలిపిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం సేమియా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రా మ్యాంగో మిశ్రమాన్ని ఈ సేమియాకి పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మన యమ్మీ అండ్ టేస్టీ రా మ్యాంగో సేమియా పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది బాక్సుల్లో పెట్టేసేయచ్చు. నార్మల్గా దేవుడికి నైవేద్యం కింద పెట్టేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినేసేయచ్చు. ఆర్ నైట్ ఏమైనా ఫాస్ట్గా డిన్నర్ చేసేదానికి కూడా అది యూస్ అవుతుంది. త్వరలోనే స్నాక్స్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్.